హాయ్ ఫ్రెండ్స్, మనం తరచూ న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తూ ఉంటాం. ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయని, ఎవరో గుర్తులేని వ్యక్తులు తమ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశారని అలాంటి న్యూస్ చూస్తూ ఉంటాం. దానివల్ల మనం నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్నా కానీ మనం వాడుకోవడానికి కొంచెం భయపడుతూ ఉంటాం. అలా మోసపోకుండా ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదే వర్చువల్ డెబిట్ కార్డ్. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 రూపీస్తో ఈ-కామర్స్ పోర్టల్ లైక్ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటి వాటిలో ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేద్దాం అనుకున్నారు. సో అక్కడ COD అవైలబిలిటీ లేదు. సో మీరు ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ పేమెంట్ అంటే కొంచెం భయపడుతూ ఉంటాం. సో అలా కాకుండా మనం కేవలం 500 రూపీస్ ఉండేటట్లుగానే ఈ వర్చువల్ కార్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు తెలుగు వేదిక. ఇక్కడ మీకు వినోదం, కంప్యూటర్ టిప్స్ అండ్ టిప్స్, ఇంకా హెల్త్ టిప్స్, ఇంకా హౌ టు వీడియోస్, ఇంకా ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. సో మీరు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా యొక్క నోటిఫికేషన్లు మీరు మెయిల్ ద్వారా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ SBI ఆన్లైన్ అని టైప్ చేయండి. టైప్ చేశాక పర్సనల్ బ్యాంకింగ్లోకి వెళ్ళి మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ ఈ కార్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్, అకౌంట్ టైప్, మీ ఏ బ్రాంచ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దానికి నేను మన వర్చువల్ కార్డ్ లిమిట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను 100 రూపీస్ తీసుకుంటున్నాను. 100 రూపీస్ తీసుకొని ఇక్కడ hereby agree accept అని టిక్ మార్క్ పెట్టాను. తర్వాత ఇక్కడ జనరేట్ని క్లిక్ చేయండి. జనరేట్ క్లిక్ చేశాక మిమ్మల్ని ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్తుంది. కార్డ్ హోల్డర్ నేమ్, డెబిట్ అకౌంట్ నెంబర్, ఇంకా వర్చువల్ కార్డ్ లిమిట్. ఇది ఓకే అనుకుంటే జనరేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మొబైల్కి ఒక OTP పాస్వర్డ్ వస్తుంది, హై సెక్యూరిటీ పాస్వర్డ్. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక ఇలా మీకు మన డెబిట్ కార్డ్ లాగా ఒక ఇమేజ్ వస్తుంది. దాంట్లో మీ నేమ్, కార్డ్ నెంబర్, లిమిట్, CVV, ఎక్స్పైరీ డేట్. మనం జనరల్గా చూస్తూ ఉంటాం కార్డ్, మాస్టర్ కార్డ్ అని, మాస్టర్ కార్డ్ అని, వీసా అని. సో ఇది వీసా కార్డు ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తారో అలాంటి చోట్ల మనం పేమెంట్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది 48 అవర్స్ వరకే యూజ్ అవుతుంది. తర్వాత ఎక్స్పైర్ అయిపోయి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు మీకు ఈ కార్డ్ని ఎలా యూజ్ చేయాలో నేను పేటిఎం ద్వారా చూపించబోతున్నాను. నేను పేటిఎంలో ఈ 100 రూపీస్ని నా వ్యాలెట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నా పేటిఎం అకౌంట్లోకి లాగిన్ అయిపోయాను. ఇక్కడ చూడండి, నా పేటిఎం వ్యాలెట్లో 29 రూపీస్ మాత్రమే ఉంది. యాడ్ టు మనీ క్లిక్ చేస్తున్నాను. యాడ్ మనీ క్లిక్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది కదా, యాడ్ మనీ టు వ్యాలెట్. ఇక్కడ 100 రూపీస్ని ఎంటర్ చేస్తున్నాను. యాడ్ మనీ టు వ్యాలెట్. ఇక్కడ మన డెబిట్ కార్డు, మన వర్చువల్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్, ఇంకా CVV నెంబర్ ఉంది కదా, ఆ CVV ఎంటర్ చేసి సేవ్ దిస్ కార్డ్ ఫర్ ఫాస్ట్ చెక్అవుట్ ఉంది కదా, అది మనకు 1 టైం యూజ్ చేస్తుంది కాబట్టి అది క్లిక్ చేసేయండి. పేన్ ఒకటాక మీకు మొబైల్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్మిట్. చూసారా, పేమెంట్ టు 100 రూపీస్ రిసీవ్డ్ బై పేటిఎం, యువర్ ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్ఫుల్. పేటిఎం వ్యాలెట్ చూసారా, 100 రూపీస్ యాడ్ అయ్యాయి. ఇంతకుముందు 29 ఉండేవి, ఇప్పుడు 100 + 5 129 చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మన SBI అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, వర్చువల్ కార్డ్ డీటెయిల్స్ అన్నాను కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేశాక లిమిట్, యూజ్డ్ అమౌంట్, స్టేటస్ ఉంది కదా, లిమిట్ మనం 100 పెట్టాము. యూజ్డ్ అమౌంట్ 100 యూజ్ చేసాం కాబట్టి 100 అని చూపిస్తుంది. అదే మీరు 50 యూజ్ చేసుకుంటే 50 చూపెట్టేది, ఇంకా 50 మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. స్టేటస్ అయితే ఆథరైజ్డ్, అంటే మనం ఆథరైజ్ చేసాం కాబట్టి ఆథరైజ్ అని చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మర్చెంట్ నేమ్ చూపిస్తుంది, పేటిఎం మొబైల్ సొల్యూషన్. సో వాళ్ళకి మన మనీ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు కూడా చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు సెక్యూర్గా ఎలా పేమెంట్ చేయాలో చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు కూడా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.